కాబట్టి ఈ శరీరము అశాశ్వతం, ఒకనాడు పడిపోతుంది. నాకు పిండం పెట్టేవాడు ఒకడు కావాలి, నాకు తర్పణ ఇచ్చేవాడు ఒకడు కావాలి, ఈ అఖండ భూమండలాన్ని నా తర్వాత పరిపాలించగలిగినటువంటి మహాకీర్తివంతుడు దాత అయినటువంటి మహారాజు కావాలి అని వశిష్ఠుడితో ఒక మాట అన్నాడు. హే భగవన్, ఇంత పెద్ద ఆశ్రమాన్ని పెంచారు, ఇన్ని చెట్లు వేశారు, ఇవన్నీ మీరు నాటించిన చెట్లే కాబట్టి మీరు నాటిన చెట్లే. మీరు నాటించినవి మీరు నాటినవి అని ఉండవు. మీరు నాటించడానికి మీరు కారణమైనప్పుడు మీరు నాటినవే అవుతాయి శాస్త్రంలో. అయినప్పుడు ఇందులో ఒక్క చెట్టే కాయలు కాయక పూలు పూయక ఉండిపోతే మీరు ఇన్ని చెట్లలో ఇది ఇలా ఎందుకు ఉండిపోయిందని ఆలోచించరా? ఆ పాటి దయ మీ బిడ్డన్ని నా మీద మీ కోడలి మీద లేదా అన్నాడు. ఎంత ధార్మికంగా, గురువు మనస్సు కరిగిపోయేటట్టుగా ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూడండి. ఇది రామదాసు గారికి ఆ పద్యం రాసేటప్పుడు మీ వంశంలో పుట్టిన వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడగలరు, ఇంత గొప్ప భక్తి తత్పరులు, ఇటువంటి వాళ్ళు పుట్టారయ్యా రామా. ఈ మాటలు అనగానే వశిష్ఠుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాడు.